రండి రండి ఆప్యాయంగా పిలిచాడు పరమేశ్వరరావు. అతనికి నందని చూస్తే చాలు ఒళ్ళు తెలియదు. శిల్పాకృతిలో చక్కని శిల్పి మలచినట్టుగా ఉండే ఆమెను చూస్తే అతని శరీరం అష్టవంకర్లు తిరుగుతుంది. కుర్చీలో కూర్చుంది నంద. మీ ఇంక్రిమెంట్ బిల్ చేశారా? తలూపింది నంద. వెరీ గుడ్. హెడ్ క్లర్క్ చాలా చురుకైన మనిషి. నేనేదైనా చెబితే అది నా పర్సనల్ విషయం అన్నట్టుగా చూస్తాడు. అందులోనూ నీ విషయం చెబితే క్షణం కూడా ఆగడు. వెర్రిగా నవ్వుతూ అన్నాడు. థ్యాంక్స్ అంది నంద. ఆమెకి అలా వినడం ఇబ్బెట్టుగా ఉంది. ఒక మాట మెల్లిగా అన్నాడు. చెప్పండి సార్. మీ సీటు చాలా వాల్యుబుల్. మన శివసుందరానికి, స్టెల్లాకి, చంద్రమౌళికి అందరికీ ఆ సీటు మీదే దృష్టి. ఎందుకు సార్? అమాయకంగా అడిగింది నంద. వెర్రిదానివా అన్నట్టు చూశాడు ఆఫీసర్. మీ సీటు కల్పవృక్షం లాంటిది. ప్రతి ఫైలు కదలాలంటే కనకవర్షం కురిపిస్తేనే కదులుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒక్కరోజు డిలే చేస్తే వాళ్ళకి చాలా నష్టం. అందుకని మీరు అడిగినంత ఇస్తారు. లంచమా? ఆశ్చర్యంగా అడిగింది. అతను కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. ఎలా చెప్పాలా అన్నట్లుగా కుర్చీలోంచి లేచాడు. అటు తిరగగానే ఫ్లాస్క్ కనిపించింది. 2 కప్పుల్లోకి టీ వంచి తీసుకోండి అన్నాడు. థ్యాంక్స్ చెప్పి టీ తాగేసింది. నందాకి ఈ విషయాలు చాలా కొత్తగా, వింతగా, అసహ్యంగా ఉన్నాయి. లేవబోయింది ఆమె. ప్లీజ్ సిట్ డౌన్. డబ్బు తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్. అలాగే సార్. పార్టీలను ఇక్కడికి పంపించు. నేను ఓకే చేయందే నువ్వేం బిల్లులు పాస్ చేయకు. తలూపింది ఇక తప్పదన్నట్టుగా. థ్యాంక్ యూ సంతోషంగా అన్నాడు ఆఫీసర్. వస్తాను సార్. మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయా? నందముఖం ఎర్రనైంది. ఆహా, అపార్థం చేసుకోవద్దు. ఒక మాట చెబుతాను. మెల్లిగా లేచి వచ్చి నంద కూర్చున్న కుర్చీ వెనుక నుంచున్నాడు. అది చూసి నంద లేవబోయింది. పర్వాలేదు కూర్చో. మన మధ్య ఇక ముందు ఇలాంటి ఫార్మాలిటీస్ ఎందుకు? నువ్వు సరేనంటే అన్నీ సర్దుకుపోతాయి అన్నాడు వెగటుగా నవ్వుతూ. అతని మాటలు పూర్తి కాకముందే కాలికి ఉన్న హై హీల్ షూ విడిచి చేత పట్టుకుని యూ అంటూ మొహం మీద ఉమ్మింది నంద. అతనింకేదో అనబోయేలోగానే ఎడాపెడా వాయించేసింది. మహిషాసురం మర్దినిలాగా షూతో వాయించేసింది. గెటౌట్ అన్నాడు ఆఫీసర్. షూ తొడుక్కుని చకచకా వెళ్ళిపోయింది నంద. నంద బల్ల ముందు నుంచుని స్టెల్లా ఆమె కళ్ళల్లోకి ఊదింది. బుగ్గన పెన్ పెట్టుకుని ఆలోచన తరంగాల్లో కొట్టుకుపోతున్న నంద ఉలికిపాటుతో ఓయ్ అంది చప్పున. ఏమిటి పగటి కలలు కంటున్నావా? అంత అదృష్టమా? నిరాశగా అంది నంద. లేకపోతే ఏమిటా పరధ్యానం? ఎవరి గురించి ఆలోచన? అనిల్ కలలోకి వచ్చాడా? నవ్వుతూ అంది స్టెల్లా. నిట్టూర్చింది నంద. అదేమిటో గాని ఈ రోజంతా ఫ్లాష్ బ్యాక్లతోనే గడిచిపోతోంది. ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ప్రతి సంఘటనకి వెనుకటి రోజులతో పోలికలు గుర్తుకొచ్చేస్తున్నాయి. సరే, తీరిగ్గా ఆలోచించుకుని బాధపడదు గాని 5 అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు. పద. ఫైల్ కట్టేసి అల్మారాలో పెట్టి తాళం వేసింది నంద. టేబుల్కి కూడా తాళం వేసి లాగి చూసి లేచింది. ఇద్దరు గేటు వద్దకి వచ్చారు. హలో, ఇంటికేనా? పలకరించాడు శివరాం. లక్షణంగా ఇంటికే. ఇంటికి కాక పార్కులకి, సినిమాలకి, షికార్లకి వెళ్లే అలవాటు లేదు, ఓపిక లేదు అంది స్టెల్లా. అతను ముఖం ముడుచుకున్నాడు. తనలో తను నవ్వుకుంది నంద. బస్టాప్ చేరుకునేసరికి కొండవీటి చాంతాడులా ఉంది క్యూ. ఇప్పుడైతే క్యూలో ఉన్నారు. కాని బస్సుని చూసేసరికి అంతా సినిమా వదిలిన జనంలా గుంపులు గుంపులైపోతారు అనుకుంది నంద. 2 బస్సులు వస్తే గాని ఈ జనం వెళ్ళలేరు అంది స్టెల్లా. అవి 2 ఖాళీవే రావాలి అంది నంద. అలా వెళ్ళి కాఫీ తాగి వచ్చేద్దామా అడిగింది స్టెల్లా. ఇద్దరూ టేబుల్ ముందు కూర్చోగానే బేరర్ వచ్చాడు. ఏం కావాలి అడిగాడతను వినయంగా. నంద వైపు చూసింది. సింపుల్గా టీ అందామే. బేరర్ అదే ఆర్డర్గా వెళ్ళిపోయాడు. టీ తాగి బయటికి వచ్చారిద్దరూ. బస్టాప్కి వచ్చేసరికి రష్ చాలా మటుకు తగ్గిపోయింది. అంతలో స్టెల్లా వెళ్లే బస్సు వచ్చింది. స్టెల్లా వెళ్ళిపోయింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న నంద పక్కగా మోటార్ సైకిల్ని ఆపాడు అనిల్. అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది నంద. దేవిగారి కోసం నవ్వాడు అనిల్. అటూ ఇటూ చూసి అతని వెనుక సీట్లో కూర్చుంది నంద. మోటార్ సైకిల్ కదిలింది. ఇలా రోజు రారాదు, తమరి ఆజ్ఞ. అనిల్, ఫ్రాంక్లీ టెల్ మీ, నేను నిర్ణయానికి వచ్చాను. మా మేనత్తని రమ్మని రాస్తాను.
ఆమె వచ్చేస్తే మా ఇక్కట్లన్నీ తీరిపోతాయి. నెల నెల సరుకులు తెచ్చేస్తూ ఉంటే ఆమె సంసారాన్ని లాగించేస్తుంది. మనం పెళ్లి చేసుకోవచ్చా? మీ అమ్మగారిని అత్త అని పిలవచ్చు. హాయ్ అని బ్రేక్ వేశాడు. వెనక్కి తిరిగి నిజమా అని అడిగాడు. సిగ్గుతో తలూపింది నంద. థ్యాంక్ యూ అన్నాడు హుషారుగా. ఎస్ అంది నంద హుందాగా. నందా, ఈ హ్యాపీ న్యూస్ చెప్పినందుకు మనం సెలబ్రేట్ చేసుకుందామా? ఎలా? ఎలా ఏమిటి? ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం. మీ ఇంట్లో చెప్పి పిక్చర్కి వెళదాం. తర్వాత కామత్తులో భోజనం, సీమాలో రూమ్, తర్వాత అతను నవ్వుతూ ఉండిపోయాడు. మై డియర్ ప్రిన్స్, 3 ముళ్ళు పడ్డాకే. ముందు ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసుకోండి అంది తను హుషారుగా. ఉదయం నుంచి పడిన శ్రమ అంతా మర్చిపోయింది ఆమె. చప్పున మంట చల్లారిపోయినట్టుగా చల్లబడిపోయాడు అనిల్. ఆల్ రైట్ అన్నాడు నవ్వుతూ. వెహికల్ కదిలింది. నంద ఇంటి ముందు ఆగింది. టాటా చెప్పగానే గేర్ క్లిక్తో ముద్దు విసిరేసి వెళ్ళిపోయాడు. హుషారుగా ఇంట్లోకి అడుగు పెట్టింది నంద. కాఫీ పెట్టనా? నువ్వు ముఖం కడుక్కునిరా, ఫ్లాస్క్లో ఉంది అంది. మరో 5 నిమిషాలకి ముఖం కడుక్కుని వచ్చిన నందకి కప్పు అందించి 2 ఉత్తరాలు అందించింది విమల. విప్పి ఉన్న ఆ ఉత్తరాలని చదివింది నంద. తీసి ఉంచు శాంతంగా అంది చెల్లెలతో. వెళ్ళొద్దంటావా? ఏం? నువ్వు బాగా చదువుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగం ఎందుకు? ఉద్యోగంలో చేరి చదువుకోవచ్చు కదా. అవుననుకో. అయినా విమ్మి, నేను ఉద్యోగంలో ఉన్న సాధక బాధకాలని అనుభవిస్తున్నాను. ఇంకా నువ్వెందుకు బాధపడాలి? అక్క, నువ్వు కష్టపడుతున్నావు. కళ్ళతో చూస్తూ నీ కష్టాన్ని పంచుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. వదిలే, మరో మంచి కాలం వస్తుంది. అప్పుడు సుఖపడతాను నవ్వుతూ అంది నంద. ఇంకేమీ అనలేదు ఆమె. తల్లి వద్దకు వెళ్ళింది నంద. కూర్చో బలహీనంగా అంది సుందరమ్మ. అమ్మా, మనుషులని మనుషులే క్షమించాలి అనేదానివి నువ్వు. అవకాశం వస్తే క్షమించడంలో ఉన్న ఆనందం మరెక్కడా లేదనేదానివి నువ్వు. నీ మాటలపై విశ్వాసం ఉంది నాకు. ఏంటమ్మా? అత్తయ్య ఉత్తరం రాసిందమ్మా క్లుప్తంగా అంది. ఎవరు? పద్మావతి రాసిందా? ఆత్రంగా లేవబోయింది సుందరమ్మ. అవునమ్మా. బావుందా? ఏం రాసింది? తల్లి ఆరాటం గమనించి నిట్టూర్చింది నంద. ఆవేశంతో ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఏ ఆడది సుఖపడలేదమ్మా. కానైతే అతను అన్యాయం చేయకపోయినా భగవంతుడు అన్యాయం చేశాడామెకి. అతను హఠాత్తుగా పోయాడుట. కొంత డబ్బు మాత్రం మిగిల్చాడు. ఆ 5,000తోటి మనం రమ్మంటే వస్తానని అత్తయ్య నాకు రాసింది. ఆమె మనం ఇంకా మన ఊళ్ళో మనింట్లో ఉంటున్నామనుకుని అక్కడికి రాసింది నిట్టూర్చింది సుందరమ్మ. ఆమెకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అత్తయ్యని రమ్మని రాయనా? మీ నాన్నని అడుగమ్మా. అలాగే అని లేచి వెళ్ళింది నంద. నారాయణ కూతుర్ని చూడగానే కళ్ళు విశాలం చేశాడు. అత్తయ్య ఉత్తరం రాసింది. వస్తానంటూ ప్రార్థిస్తూ రాసింది. ఆమె గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు. భర్త పోయి అత్తారిల్లు వదిలి వస్తోందని చెబుదాం. ఇప్పట్లో ఆమె అండ మనకి ఎంతో ఆసరాగా ఉంటుంది. నిదానంగా చూశాడతను. కొద్ది క్షణాలాగి తలూపాడు. అతని ఆంతర్యంలో ఏముందో గ్రహించలేకపోయింది నంద. కానీ తండ్రి అంగీకారం తెలిపేసరికి ఆమెకెంతో ఆనందమైంది. గడప దాటుతూ ఉండగా టంగన గంట కొట్టింది. 1, 2, 3, 4, 5, 6 విని 4 అడుగులు వేసి విమలా అని పిలిచింది నంద. ఇక్కడున్నాను వంటింట్లోంచి పలికింది విమల. లోపలికి వెళ్ళేసరికి వంట ప్రయత్నంలో ఉంది. నువ్వు చేస్తున్నావా? వెళ్ళు, చదువుకోపో నవ్వింది విమల. అక్క, ఎంత చదువుకున్నా ఆడవాళ్ళకి వంట రావాలి. నాకు తెలియదు కానీ IAS పాస్ అయినా ఆడవాళ్ళు వంట చేయాలేమో. ఎందుకంటే లెక్చరర్స్, డాక్టర్స్, లాయర్స్ వంట చేస్తూనే ఉన్నారు మృదువుగా నవ్వుతూ అంది. పక్కున నవ్వింది నంద. అక్క, స్టూడెంట్స్ వచ్చారు పిలిచాడు శశికాంత్. వస్తున్నా హాల్లోకి వచ్చింది నంద. ఆ వీధిలో 4-5 అమ్మాయిలు 2 అబ్బాయిలు నందతో ఇంగ్లీష్, తెలుగు చెప్పించుకుంటారు. తలా 15 ఇస్తారు. ఆ 100 ఇంటి ఖర్చులకి వస్తాయని ఒప్పుకుంది నంద. తమ్ముడికి చెబుతూ ఉంటే చూసి అతని క్లాస్మేట్స్ అడిగితే చెప్పడానికి అంగీకరించింది ఆమె. నంద వచ్చి కూర్చోగానే అందరూ టెక్స్ట్ బుక్స్ తెరిచారు. ఏం పాఠం చెప్పారివాళ?
కుచేలోపాఖ్యానం మొదలుపెట్టారు అన్నాడు శశికాంత్. మన పాఠమే అనుకుంది నంద. నంద కుచేలుడి కథ పదం పదం విరిచి చదువుతోంది. పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. మేడం, ఓ అబ్బాయి పిలిచాడు. ఎస్. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదా? నవ్వింది నంద. ఏం? మొన్న మధ్య అష్టావధానంలో అడిగారులే. ప్రేమ్, ఈ రోజుల్లో ప్రభుత్వం ఇంతగా గొడవ పెడుతున్నా కూడా కొందరి ఇళ్లల్లో 5-6 సంతానం ఉండటం చూడలేదా? అదంతే. కృష్ణుడు, శివుడు, రాముడు, రావణుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినట్లే ఉన్నారు వాళ్ళ సంతానం చూస్తే. వెధవ బుద్ధులు, వెధవ చేష్టలు. ఒళ్ళు కొవ్వెక్కి చస్తుంటే పెళ్లి చేసుకోవాలి. పిల్లలకి బుద్ధులు లేకపోతే పెద్దలైనా గ్రహించుకోవాలి. మరీ ఇంత పోయే కాలమా? నంద మృదుమధురమైన గొంతుని డామినేట్ చేస్తూ వినిపించిన మాటలు అందరి చెవుల్లోనూ పడ్డాయి. అది పక్కింటి ఆమె గొంతు. ఆమె గొంతుక లౌడ్ స్పీకర్ లాగా వినిపిస్తుంది. ఆ మాటలు వినగానే నంద ముఖం మాడిపోయింది. క్షణకాలం ఆమె మనసులో కించపడింది. ఆమె అన్నది తననేనేమో అనుకుంది. ఇది మర్యాదస్తుల కొంప లేక సాని కొంప అనుకున్నారా? అంత బరితెగించి ఉంటే ఏ పాడుకొంపల పైన పడాలి. ఇలా ఇల్లిల్లు చుట్టూ తిరిగితే కాళ్ళు విరగ్గొడతారు. చాలా కఠోరంగా ఉన్నాయి ఆమె మాటలు. వింటూ సహించలేకపోయింది నంద. తనకంటే చిన్నపిల్లల ముందు అలా న్యూనత పడడం ఓర్చుకోలేకపోయింది. లేచి బయటికి వెళ్ళింది. ప్రియం వద్ద చేతులు చాచి రవికాంత్ వైపు చూపుతూ విసురుగా అంటోంది. ఆ తిట్టడం తననేనా అన్నట్టుగా చూస్తూ నిర్వికారంగా నుంచున్నాడు రవికాంత్. రవి, కఠినంగా పిలిచింది నంద. వాడు బిక్కమొహం వేసుకుని చూశాడామె వైపు. ఏం చేశావు? వాడు సమాధానం ఇవ్వలేడని తెలిసే పక్కింటి ఆవిడపై కోపంతో అడిగింది నంద. వెర్రిగా చూస్తూ ఉండడం తప్ప వాడింకేమీ అనలేదు. ఎన్నడూ రాని కోపం వచ్చింది నందకి. పద లోపలికి కసురుకుంది. బేలగా చూశాడు రవికాంత్. ఏమండి? మెల్లగా పిలిచింది నంద. మా రవి ఏం తప్పు చేశాడో మాకు చెప్పలేడు. చెప్పే శక్తి వాడి నుంచి తీసేసుకున్నాడు భగవంతుడు. మీరు ఊరికే కేకలు పెడుతున్నారు. వెనుతిరిగింది నంద. నందా, మీ రవికి పెళ్లి చేయండి. వాడికి మదపిచ్చి పట్టుకుంది. మీరు మతి చెల్లించిందనుకుని భ్రమపడుతున్నారు. ప్రియం వద ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైంది. ఆమెపై జాలి వేసింది. సమాధానం ఇవ్వలేదు. ఇంట్లోకి వచ్చేస్తోంది. మర్యాదగా ఉంటే సరే, లేదా రేపాయన రాగానే వాడి కీళ్లు విరగ్గొట్టిస్తాను. ఇంటాయనతో చెప్పి మీతో ఇల్లు ఖాళీ చేయిస్తాను. జాగ్రత్తగా పరువుగా బ్రతకండి వార్నింగ్ ఇచ్చిందామె. ఆకాశవాణి తెలుగులో వార్తలు చదువుతున్నది ఇంటి యజమాని. సరిగ్గా ఆ సమయానికి రాత్రి భోజనం ముగించుకుని రేడియో పట్టుకుని బయటికి వస్తాడు. వార్తలు చెవిన పడగానే తిరిగి ఈ లోకంలో పడ్డది నంద. నంద లేచి తల్లి వద్దకు వెళ్ళింది. భోంచేస్తావా? ఇక్కడికే పట్రామ్మా అందామె. ఆ పూట నెమ్మదిగా లేదామెకు. ఒళ్ళంతా నిస్సత్తువగా ఉంది. నీవు భోజనం చేస్తావా నాన్న? తలూపాడు నారాయణ. వంటింటి వైపు కదిలింది నంద. తల్లికి తండ్రికి అన్నం కలుపుకుని గడప దాటుతూ ఉండగా దీపాలు ఆరిపోయాయి. ఇల్లంతా గాఢాంధకారం అలుముకుంది. చేసేది లేక హిరణ్యకశ్యపుడిలా అలాగే నిలుచుంది. చప్పున లైట్లు వెలిగాయి. వంటింట్లో బల్బు వెలిగి ఆరిపోయింది. బల్బు మాడిపోయింది అనుకుంది నంద. ఈ మధ్య పవర్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. పవర్ పోయి తిరిగి వస్తే బల్బులు ఆ వోల్టేజీకి మాడిపోతున్నాయి. బల్బుల లోపమా? ప్రభుత్వం లోపమా? ఎవరిననాలి? తమ కర్మని అనుకోవాలి. 4 అడుగులు ముందుకు వేసి, విమ్ము, ఆ గూట్లో స్పేర్ బల్బు ఉంటుంది, తీసి వంటింట్లో వేయి అంది. మనకి ఈ స్పేర్ బల్బ్ సిస్టమ్ వచ్చి రాలేదక్కా. అదేం? ఏమో, ఇంట్లో బల్బు ఉందంటే సడన్గా మాడిపోతున్నాయి. బల్బు లేకపోతే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. పూర్ సెంటిమెంట్ నవ్వుకుంది నంద. నెల నెల 1-2 బల్బులు ఫ్యూజ్ అవుతూనే ఉన్నాయి. అద్దెతో పాటుగా సీసీ ఛార్జర్తో పాటుగా ఇంటి బడ్జెట్లో నెల నెల బల్బులకి కేటాయించక తప్పడం లేదు. ఎప్పుడు చేసిన వైరింగో, స్విచ్ల్లోనూ లోపాలున్నాయి. ఒక్కోసారి స్విచ్ వేస్తే బల్బు మాడిపోతూనే ఉంది అనుకుంది. చెల్లితో ఇంకేమీ అనకుండా వెళ్ళి తల్లికి తండ్రికి భోజనం పెట్టి వచ్చింది. ఇద్దరికీ మందు ఇచ్చింది. రవికాంత్ మెల్లిగా వంటింట్లోకి వచ్చాడు. భోజనం చేస్తావా? తలూపాడు. పీట వేసి వడ్డించింది. మౌనంగా చకచక భోజనం ముగించాడు అతను. నందా, చేతులు కడుక్కుని పిలిచాడు. ఏం? ఆశ్చర్యంగా చూసింది.
ఆమె ఊరకే అలా అంది. నేనేం చూడలేదు. అలా నుంచుని ఉంటే కేకలు పెట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నందకి. నోరు విప్పి సరిగ్గా మాట్లాడలేని ఇతన్నా అంతలేసి మాటలంది. ఎలా మనసొప్పిందో. పాపం బాధపడ్డాడు. ఎంతగా కృంగిపోయాడో. సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు. తనదేం తప్పులేదని చెప్పుకుంటున్నాడు అనుకుంది. ఆమె మనసు మంచిది కాదు, నువ్వేం బాధపడకు అని ముందు ఇంట్లోకి వెళ్ళిపోయింది నంద. మేడం తిరిగి స్టూడెంట్స్ వద్దకు వెళ్ళి పాఠం చెప్పబోతూ ఉండగా పిలిచాడు కులపతి. అతను ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నాడు. రా కులపతి పిలిచింది. మీరు బిల్లు కట్టలేదు, డీసీ లిస్ట్లో వేశారు. మధ్యాహ్నం వచ్చాను, మీరు లేరు. తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని ఆఫీసులో ఏదో చెప్పేశాను. రక్తం చల్లబడిపోయినట్లయింది నందకి. సీసీ బిల్లే దాదాపు 10 ఉంది. 20లోగా కట్టేయాలని ఎంతో ప్రయత్నించింది. కుదరలేదు. ఆఖరికి నెలాఖరులోగా కట్టేసినా పర్వాలేదు, పెనాల్టీతో వెళ్ళిపోతుంది. కానీ అది సాధ్యపడలేదు. తను పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు డీసీ ఛార్జీలో మరో 10. ఇతను కాబట్టి ఎక్కువ పడదు. లేకపోతే ఇంకో 2 3 ఎలా ఈ సంసారం ఇదేది? అయినా బిల్లు జీతం రాగానే తీసుకుంటే సరిపోదు. 10వ తారీఖు దాకా తీసుకోరు. ఎందుకో అసలు. సీసీలు జీతాల్లో విరగ్గొస్తే సగం బాధ్యత పని తప్పిపోతాయి. అలా ఎందుకు చేయకూడదు? లేదా జీతాలు వచ్చే రోజున ఆఫీస్కి బిల్లులతో సహా వచ్చేస్తే సరిపోదు? రేపు కట్టేస్తానులే కులపతి అంది. కానీ ఎలా కట్టగలుగుతుంది? రేపు కట్టేయగల శక్తే ఉంటే ఇతని చేతికి ఇప్పుడే ఇవ్వొచ్చుగా. రేపు మధ్యతరగతి మనుషులకి ఆలోచనలు గాని పనులని వాయిదా వేసుకోవడానికి ఎంత మంచి సాకు. నిజంగా రేపు అనే దానిపై ఆశ లేకపోతే మధ్యతరగతి మనుషులు ఏనాడో చెరువుల్లో బావుల్లో దూకి చచ్చేవాళ్ళు. ఈ రోజంతా నిరాశతో గడిపినా రేపటిపై తీయని ఊహలు వెలుగుతాయి. తెల్లగా తెల్లారేసరికి ఏ అల్లావుద్దీన్ అద్భుత దీపం వల్లనో, ఏ పాతాళ భైరవి వల్లనో ఇల్లు స్వర్గమయమైపోతుందని 190% మంది మధ్యతరగతి మనుషులు ఆశపడతారు. మేడం, 1వ తేదీకి పూర్వమే నేను మీ బిల్లు కట్టాను. మళ్ళీ మీకు 10 రూపాయలు డీసీ ఛార్జీలు పడతాయని కట్టేశాను. మీరు మీ బిల్లు ఇవ్వండి. పెనాల్టీ వచ్చే నెలకి జమ అవుతుంది. థ్యాంక్ యూ కులపతి అంది సంతోషంగా. ఆమె ముఖంలో ఎంత ఆనందం. 10 రూపాయలు అనవసరంగా ఖర్చు కాకుండా మిగిలిపోయాయనే తృప్తి ఎంత సంతోషాన్ని కలిగించింది. అందరూ వెళ్ళిపోయారు. శశికాంత్, విమల చదువుకుంటూనే ఉన్నారు. ఒకరోజు తనకి జరిగిన అనుభవం గుర్తుకు వచ్చింది. అందరికీ అనుభవాలంటే తీపి గుర్తులు, కానీ తనకి మాత్రం అన్నీ చేదు మాత్రలే. ఏం చేయాలి? ఒక్కో జాతి లక్షణం అది. తను అంతకు మించి తెచ్చుకోలేదు. ఆ రోజు క్లాసులో చాలా కులాసాగా గడిచిపోయింది. నిజంగా అది ఒక్కొక్క రోజు అదృష్టమనే చెప్పవచ్చు. అదే లెక్చరర్, అదే రూమ్, వాళ్ళే స్టూడెంట్స్, దాదాపు అదే సబ్జెక్ట్. అయినా ఒక్కో రోజు క్లాస్ టెన్షన్లో నడుస్తుంది, మరో రోజు జాలీగా వెళ్ళిపోతుంది, ఇంకో రోజు మూడిగా గడుస్తుంది. కారణమంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు. మరి కులాసాగా గడిచిపోయిందంటే అదృష్టం అనుకోవాలా, ఇంకేమనుకోవాలి? ఇంటికి వచ్చేసరికి పెద్దనాన్న కబుర్లు చెబుతున్నాడు అందరితోనూ. అంతా నవ్వుతూ తుళ్ళుతూ గడుపుతున్నారు. ఇంకా అప్పటికి దరిద్రం కష్టం ఛాయల్లోకి కూడా రాలేదు. రావేరా ఆప్యాయంగా పలకరించాడాయన. స్వయాన పెత్తండ్రి కాదు, ఆయన ఏ తరంలోనో దాయాదులు, ఇప్పుడు జ్ఞాతులు. ఆస్తి పంచుకొని అవసరం లేని సోదరత్వం, అందుకే ఆప్యాయతలు ఎక్కువ. ఆయన పేరు సూర్యనారాయణ. ఎప్పుడొచ్చావు పెదనాన్న? నీకంటే గంట ముందు. నువ్వెలా చదువుతున్నావు? ఈ మధ్య ఏమైనా పరీక్షలొచ్చాయా? ఎందుకు? తెల్లబోతూ అడిగింది. ఏం లేదు, కాలేజీ మానేసి 2 దశాబ్దాలైందిగా. రోజుకో రూలు, గంటకో మార్పు. విద్యాగంధం లేని మంత్రులు విద్యాశాఖకి వస్తున్నారు. అది మన కర్మ. ఏ రిటైర్డ్ ఛాన్సలర్నో ఆ శాఖకు తీసుకోరు. వీళ్ళు ఎలక్షన్స్లో లక్షలకి లక్షలు ఖర్చు చేయలేరు కదా. ఆయన తీరే అంతా. తీగలాగితే డొంకంతా కదిలిపోతుంది. మంచి మార్కులే వచ్చాయి పెదనాన్న. అన్నిట్లోనూ 60కి పైనే వచ్చాయి. వెరీ గుడ్, హార్టీ కంగ్రాట్స్ అనేసి గమ్మున ఉండిపోయాడు. 1 నిమిషం ఆగి, ఇదిగో నందా, ఇవన్నీ 100కా 200కా? ఎందుకంటే ఆస్మత్పు పుత్ర అలాగే చెప్పాడు అని గలగలా నవ్వేశాడు. నందాతో పాటు అందరూ నవ్వారు. ఇదిగో నందా, మీ నాన్న నేను
2 ఏళ్ళు కలిసి చదివాంలే. వీడికెప్పుడు నాకంటే మార్కులు తక్కువ వచ్చేవి. ఇద్దరం బాగా చదివే వాళ్ళమా? ఇద్దరినీ తెలివిగల వాళ్ళ కిందే లెక్క కట్టేవారా? ఒక్కోసారి నేను ఫస్ట్, వాడు సెకండ్ వచ్చేవాళ్ళమా? మరి వాడికి ఎప్పుడూ మార్కులు నాకంటే ఎక్కువ రాలేదు. ఎందుకంటావు? పెదాలు బిగించి ప్రశ్నించాడాయన. తండ్రి వైపు చూసింది నంద. నారాయణ నవ్వుతున్నాడు తమాషాగా. చెప్పుకోగలవా? రెట్టించాడు. చెప్పమంటారా అనే కదా ప్రశ్నించింది. చూద్దాం నీ గొప్ప. మా నాన్న నారాయణ, మీరు సూర్యనారాయణ. 2 అక్షరాలు ఎక్కువ కదా, అంచేత మార్కులు మీకెక్కువ వచ్చేవి. స్టన్ అయిపోయాడాయన. అదైనా ఎంతసేపు? క్షణంలో సగం. ఫన్నీ ఫన్నీ అంటూ పగలబడి నవ్వాడు. నారాయణ గర్వంగా చూశాడు కూతురి వైపు. యు ఆర్ గ్రేట్, గొప్పగా అన్నాడు సూర్యనారాయణ. బాగా ఊహించావు. నువ్వు లాయర్ అయితే బావుండేది. వాళ్ళకి ఈ ట్రిక్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడిప్పుడే నువ్వు లా చదువుతానని పేచి పెట్టకు. ఈ రోజుల్లో లా ప్రాక్టీస్ అంటే సగం వయసు వచ్చేదాకా వెయిట్ చేయడమే అన్నారు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏమిటి పెద్దనాన్న? ఏముంది, సింపుల్. పరీక్షల్లో ఏమొచ్చినా మీ నాన్నని అడిగి డౌట్స్ తీర్చుకునేవాడిని. వాడు రాసిన దానికన్నా 2 ఆకులు అంటే 2 పేజెస్ ఎక్కువ రాసేవాడిని. వీడెప్పుడూ అలా చేయలేదు. వెదవికి ధైర్యం ఉంటేనా? పైగా నేను అప్పుడప్పుడు కాపీయింగ్ చేసేవాడిని. అబ్బో, దానికెంత ధైర్యం ఉండాలి అన్నాడు గొప్పగా ఫీల్ అవుతూ. నవ్వేసింది నంద. అయినా ఈ రోజుల్లో చదవడం, తర్వాత ఉద్యోగాల వేట అంతా గ్యాంబ్లింగ్లా అయిపోయింది. పాస్ అవ్వడం కూడా ఛాన్సే. నువ్వు బ్రహ్మాండంగా రాసావనుకో, వాడు చదివి మార్కులు వేస్తాడనేది షూరిటీ లేదు. ఒక జోక్ చెప్పనా? ఆ మధ్య ఎవరో పాలిటిక్స్ లెక్చరర్ కెమిస్ట్రీ పేపర్లు 10 దిద్దాక ఆ ఈక్వేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అవి చూసి తనకి వేరే సబ్జెక్టు పేపర్స్ ఇచ్చారని కనుక్కున్నాడట. చూసావా? అందరూ చదువుకున్నవారే. నంద ఏమీ అనలేదు. లోపలికి వెళ్ళిపోయింది. కాళ్ళు కడుక్కుని వచ్చి మళ్ళీ కూర్చునేసరికి సబ్జెక్టు మారిపోయింది. నా మాట విని పెళ్లి చేసేయి. అప్పుడప్పుడే ఏం తొందరన్నయ్యా? ఇదిగో నారాయణ, నువ్వెప్పుడూ స్లోయే. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయ్యావా? దానికి పెళ్ళయ్యే యోగం మరిన్ని సంవత్సరాలకో. ఏమిటి పెద్దనాన్న పెళ్ళంటున్నావు? ఎవరికి? నీకేనమ్మా. అబ్బాయి ఎంఎస్సి అగ్రికల్చర్ ఏఏడీగా పనిచేస్తున్నాడు. కట్నం అక్కర్లేదు. పిల్ల సాంప్రదాయకురాలై అంతో ఇంతో చదువుకుని ఉంటే చాలన్నాడు. నంద జవాబు ఇవ్వలేదు. తల వంచుకుంది. అఫ్కోర్స్ వాడికి భార్య పోయి 7 ఏడాదైంది. 2 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అయితేనేం, వాడి వయసు 26. చివాల్న తలెత్తింది నంద. పెత్తండ్రి వైపు రోష కషాయిత నేత్రాలతో చూసింది. ఆయన కొద్దిగా చలించాడు. ఈ సంబంధం విషయం ఎత్తకండి పెదనాన్న. నందా, నీకు అనుభవం లేదు. ఇంతకంటే మంచి సంబంధం తేలేడు మీ నాన్న. గుండేసి పేల్చినంతగా బాధపడింది. తండ్రి వైపు చూసింది. ఆయన ముఖంలో ఆవేదన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తల్లి ముఖంలో దుఃఖం. పెద్దాడనే గౌరవంతో వాళ్ళేమీ అనలేకపోతున్నారు. కూతురెక్కడ అపార్థం చేసుకుంటుందోనని మరో భయం. పెదనాన్న, నాకసలు పెళ్ళే కాకపోయినా పర్వాలేదు కానీ ఈ సంబంధం విషయం మరి ఎత్తకండి. నందా, నారాయణకి కాస్త కొసవెర్రి ఉండేది. అది నీకు అబ్బినట్టుగా ఉంది. నీకు కాలం విలువ, లోకం పోకడ తెలిసినట్లు లేదు. ఇంకేమనకండి పెద్దనాన్న. మళ్ళీ ఆ విషయం ఎత్తి మీపై ఉండే గౌరవాన్ని పాడు చేసుకోకండి అంది కఠినంగా. ఓహో, చాలా జోరుగా ఉన్నావే. ఆయన ఇంకేదో అనబోయాడు. నంద నిర్లక్ష్యంగా పక్క వీధిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. వెనుక నుంచి లీలగా ఆయన తండ్రిని వేస్తున్న చీవాట్లు వినిపిస్తూనే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ మేడం. ఉలికిపాటుతో చూసింది గోడ గడియారం వైపు. 8:05. సరిగ్గా 8కి వస్తారు షార్ట్ హ్యాండ్ ట్యూషన్ వాళ్ళు. వాళ్ళు పిలిచిన పిలుపు అది. ఆలోచనలకి స్వస్తి చెప్పి వాళ్ళు నలుగురికి షార్ట్ హ్యాండ్ చెప్పసాగింది. తన ఉద్యోగం కోసం నేర్చుకున్న టైపింగ్, షార్ట్ హ్యాండ్ ఇలా ఇప్పుడు బ్రతుకు తెరువుకి పనిచేస్తున్నాయి. ఎన్ని విధాల కష్టపడితేనో నలుగురికి నోట్లోకి వేళ్లు పోతున్నాయి. దీక్షగా పాఠం చెబుతోంది నంద. వాళ్ళు అంతకంటే శ్రద్ధగా వింటున్నారు. నమస్కారం అమ్మా. ఆ పిలుపుకి ఉలికిపాటుతో అటు చూసింది. అతను పచారీ కొట్టు జనార్దన్. అతన్ని చూడగానే గుండె జల్లుమంది నందకి. భగవాన్ అనుకుంది. 1వ తేదీ వెళ్ళిపోయి 4 రోజులైందమ్మా. చాలా సున్నితంగా మాట్లాడతాడు అతను. అవునండి, ఈసారి అనుకోని ఇబ్బంది వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంసారం జరగాలి కదమ్మా. ఈసారి మీరింకా సరుకులకి రానే లేదు.
ఆ విషయం కనుక్కునేందుకే వచ్చాను. డబ్బుదేముంది, ఈరోజు కాకపోతే రేపిస్తారు. పెదవి కొరుక్కుంది నంద. ఇది జాలితో కూడిన శిక్ష. దీన్ని భరించడమే కష్టం. మీరు చిన్నబ్బాయి గారిని రేపు పంపండి. ఇస్తూ తీసుకుంటూ ఉండండి. కొంటేనే కోమటి స్నేహం అమ్మాయి గారు. అసలే బాకీ తీర్చలేదు కదా, అందుకని సరుకులకి పంపలేదు జనార్దన్ గారు. నాకు ఒక వారం రోజుల్లో డబ్బు వస్తుంది. డబ్బొస్తుంది, మీరిస్తారు. డబ్బుదే ఉందమ్మా, వస్తూ పోతూ ఉండాలి. సరుకులు ఇంట్లో లేకపోతే సంసారానికి ఎలా? డబ్బు లేదని అవసరాలు ఆగవు కదా. వస్తానమ్మా, రేపు చిన్నబ్బాయిని పంపండి. వారానికి డబ్బొస్తే మీరు తెచ్చి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు జనార్దన్. కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో గడిచిపోయాయి. తిరిగి పాఠం అందుకోబోయింది. నమస్తే నమస్తే అంటూ వచ్చాడు సేఠ్ చమన్ లాల్. అతన్ని చూడగానే ఆమె గుండె వేగం హెచ్చింది. కూర్చోండి అని నంద అనకపూర్వమే అతను చాప మీద కూర్చున్నాడు. మీరి నగ విడిపించుకోనే లేదు. చాన్నాళ్ళైపోయింది. వడ్డీ కూడా కట్టలేదు. ఏం సమాధానం ఇవ్వగలదు? మాకి వడ్డీ వచ్చి 6 నెలలైంది. మీది ముఖం మాకి చూపనే లేదు. ఇట్లా అయితే నగ మాకి జమ చేసుకుంటాం. నివ్వెరపోయింది. ఆ గొలుసు సుమారు 2-3 తులాలుంటుంది. తల్లికి మరీ సీరియస్ అయిపోయిన రోజున వెళ్ళి తాకట్టు పెట్టి ఆమెను బ్రతికించుకుంది. అందరి మధ్యతరగతి మనుషుల్లాగే డబ్బు పోయినా జబ్బు తగ్గి తల్లి బ్రతికినందుకు సంతోషించింది. నెల నెల వడ్డీ చెల్లించే ఏర్పాటుతో తెచ్చింది. మాకి మీకి నాన్నగారు బాగా తెలుసు. అందుకే అప్పు ఇచ్చినాం. ఇట్లా చేస్తే ఎట్లా? నేస్తమే, డబ్బు డబ్బే. త్వరలో తెచ్చిస్తాను. అట్లా చెప్తారు అందరూ. ఇవ్వకపోతే నగ అమ్మేస్తాం. ఆ పైన మీ ఇష్టం, చూసుకోండి అన్నాడు అతను లేవబోతూ. సరే అంది నిస్పృహగా. ఆమెకు తెలుసు తనిప్పుడప్పుడే ఆ నగ విడిపించుకోలేదని. అదంతే. అలాగే తృప్తిపరచాలి మాటలతో. అమ్మేస్తే దిగులుతో నిట్టూర్చాలి. ఏం బ్రతుకులు! ఈ వయసులోనే ఇన్ని అనుభవాలా? అది తన పిన్ని ఇచ్చింది. ఒకసారి ఆమె తమ ఇంటికి వచ్చింది. వెంట టేప్ రికార్డర్ తెచ్చింది. ఆమె గొప్పగా పాడుతుంది. ఒక టేప్ నిండా తన పాటలు రికార్డ్ చేసి తమకందరికీ వినిపించింది. అది విని నంద కూడా పాడాలని కుతూహలపడింది. నువ్వు పాడతావా? బెరుగ్గా తలూపింది. ఆమె నవ్వింది ఆ సమాధానానికి. పాడు అంది టేప్ ఆన్ చేస్తూ. అన్నమయ్య కీర్తన పాడింది నంద. పాట గొప్పగా ఉంది. పాడ్డమూ పర్వాలేదు. పాడమంటే ఏ ఇంగ్లీష్ సాంగో, హిందీ గీతో, తెలుగు పాటో పాడతావనుకున్నాను. నాకు సినిమా పాటలంటే ఆటే ఇష్టం లేదు. పంకజ్, మల్లిక్, సైగల్ పాటలు, తెలుగులో రాజేశ్వరరావు, ఘంటసాల పాటలు, నాగయ్య గారి పాటలు నాకు ఇష్టమే. అవన్నీ ఎవరు పాడతారు? నువ్వే క్లబ్ సాంగ్ పాడతావోనని భయపడ్డాను. నిన్ను సాటిస్ఫై చేయడానికే టేప్ చేస్తున్నట్టుగా నటించాను. ఇప్పుడు అదే పాట అలాగే పాడు, పర్వాలేదు, బాగా పాడావు. పినతల్లి మాటలకు నంద గుండెల్లో గంటలు మ్రోగాయి. గొప్పగా ఫీల్ అయింది. గుండెల నిండా తృప్తిని నింపుకుంది. ఆ తృప్తితో గొప్పగా పాడింది. ఆమె టేప్ చేసి మళ్ళీ వినిపిస్తే ఆ పాట తను పాడిందేనా అన్నంత వింతగా వింది నంద. నిజంగా మార్వలెస్గా పాడింది. ఆమె తృప్తిని దాచుకోలేదు. మెప్పుగా తన మెడలోని గొలుసు తీసి నంద మెడలో వేసింది. నందా, నీ పెళ్ళికి నేను వస్తానో రాలేనో ఇప్పుడే ఇచ్చాననుకో. ఇది భద్రంగా దాచుకో అంది. తల్లి తండ్రి ఎంత వారించినా ఆమె వినలేదు. నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? అక్క కూతురికి ఓ నగ ఇవ్వకూడదా అంది. ఆ నగ ఇది. ఈ రోజుకి రుణం తీరిపోయింది అనుకుంది నంద నిరాశగా. చమన్లాల్ వెళ్ళిపోబోతున్నాడు. మేడం వినయంగా పిలిచాడు శ్రీధర్. ఏమిటి, డిస్టర్బ్ అయింది కదూ? ఒక్కరోజు అంతే నోయ్. ఉద్యోగస్తులకి సామాన్యంగా ఫస్ట్ వీక్ బెస్ట్ వీక్, కానీ నాకు వర్స్ట్ వీక్. ఎందుకంటే వచ్చేది 600, ఇవ్వవలసింది 1000కి లోపు. ఈ బడ్జెట్ బ్యాలెన్సింగ్ నాతో అవటం లేదు. లక్ తన్నేసి ఏ లాటరీయో వస్తే తప్ప ఈ బాధలు తీరవు అంది నవ్వుతూ. అది కాదండి, ఆ సేట్జీ డబ్బు కట్టేద్దాం ఇప్పుడే. నువ్వా? ఆశ్చర్యంగా అడిగింది. అవునండి, నాకు ఈరోజే ఏరియర్స్ వచ్చాయి. అనుకోకుండా మా స్కేల్ పెంచారు కూడా. ఆ డబ్బు ఉంది, మీరు తీసుకోండి. మళ్ళీ మీకు వీలైనప్పుడే ఇవ్వండి. నాకేం తొందర లేదు. ఆ నగ పోతుందన్న బాధ మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చెబుతున్నాను. దయచేసి అపార్థం చేసుకోకండి. ఇది త్యాగం కాదు, చారిటీ అంతకంటే కాదు. జస్ట్ హెల్ప్. మీకు వడ్డీ తగ్గించే వీలు అంతే.
గబగబా చెప్పేశాడు. అతను ఓ రైటర్ కుమారుడు, రచయిత లక్షణాలు వచ్చాయి అనుకుంది. ఎక్కడికక్కడే, ఇది ఇన్సల్ట్ అనుకోకూడదు, అడ్జస్ట్ అయిపోవాలి అంతే అనుకుంది నంద. సరే అన్నట్లుగా గంభీరంగా తలూపింది. చెదిరిన మనసుతో పాఠం చెప్పలేకపోయింది. ప్లీజ్ రేపు రండి అంది. అలాగే మేడం అంటూ లేచాడు. శ్రీధర్ జేబులోంచి డబ్బు తీశాడు. ఎంత ఉంది మేడం అని అడిగాడు. దాదాపు 1200 పేలవమైన గొంతుతో అంది. శ్రీధర్ 1200 తీసి ఇచ్చాడు. అందరూ వెళ్ళిపోయారు. లేచి వెళ్ళి డబ్బు పెట్టెలో పెట్టి వచ్చింది. ఇంకా భోజనం వేళ కాలేదు. 9 దాకా పాఠాలు చెప్పి అప్పుడు భోజనం చేయడం. ఊరికే కూర్చుంది నంద. మా అయ్యగారు ఈ చీటీ ఇవ్వమన్నారండి అంటూ వీరప్ప ఓ చీటీ అందించాడు. నిర్లిప్తంగా అందుకుంది. అది మెడికల్ షాప్ ఓనర్ కేశవయ్య రాసిన ఉత్తరం, చీటీ ముక్క. అప్పు చేయడం గొప్ప కాదు, తీర్చగలిగే శక్తి ఉన్నప్పుడే చేయాలి. అది లేని నాడు అప్పు కాదు, దయాభిక్ష, దానం. శక్తికి మించిన దానం అడగడం కూడా తప్పే, అలా దానం చేయడమూ తప్పే. నేను మొదటే చెప్పాను మా షాప్లో ఖాతాలు లేవని. అయినా మీ ఉద్యోగం చూసి, ఆఫీస్లో మీ హోదా చూసి, అన్నిటికీ మించి మీ అమ్మకి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో మందుల పేర్లు, మీ ఇంట్లో మందుల అవసరాన్ని చూసి ఇచ్చాను. కొన్ని సుముహూర్తాలుంటాయి. అప్పు ఇస్తే వెంటనే తీరిపోతాయిట. దానికి క్వైట్ కాంట్రవర్సీ కూడా ఉంటుందని నాకిప్పుడే అనుభవం వల్ల తెలుస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు పార్సిల్ చేయించి పట్టుకెళ్లడం ఒక్కటే మీకు తెలిసినట్లుంది. మళ్ళీ డాక్టర్ చీటీ రాస్తే తప్ప మా షాపు ముఖం చూసే అవసరం, అవకాశం ఉండవు మీకు. అది మా దురదృష్టం. ఈ రోజుల్లో అప్పు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు, ఇచ్చినవాడే మూర్ఖుడు. మూర్ఖత్వానికి శిక్ష అనుభవించక తప్పదు కదా. ఇవన్నీ జనరల్ పాయింట్స్, నా వీక్నెస్కి సంబంధించినవి. కానీ మీ వైపు పాయింట్స్ కొన్ని ఉన్నాయి. దానికి తోడు మీ బాధ్యతలు కొన్ని ఉన్నాయని చెప్పడం అప్పిచ్చిన వాడిగా నా ధర్మం. నేను కాలేజీ మెట్లెక్కి చదివాను. చదువు వంట పట్టకపోయినా సంస్కారం కొంత అలవడింది. వ్యాపారంలో తిరగడం వల్ల కొంత అనుభవం వచ్చింది. నవలలు చదివి సినిమాలు చూడడం వల్ల కొంత జాలిగుండె కూడా ఏర్పడింది. దానివల్లే ఈ జాబు రాయడం ఏర్పడింది. లేకపోతే అందరి షాపుల్లో అందరి గుమాస్తాల్లాగే పేరు రాసి మొత్తం రాసి పంపిస్తే డబ్బిస్తావా చస్తావా అనే పద్ధతిలో వసూలయ్యేది. కానీ సంస్కారం, సభ్యత అడ్డొచ్చింది. ఈ ఉత్తరం చదువుకోండి, ఆపై మీ ఇష్టం. మళ్ళీ మా షాపు వైపు రావాలంటే ఓ వారంలోగా ఖాతాకి జమ వేయండి. మొత్తం తీర్చమని అడిగే కర్కసత్వం లేదు నాలో. అలా జమ వేయలేని పక్షంలో ఈసారి ప్రిస్క్రిప్షన్ని ఇంకో షాప్లో ఇవ్వండి అంతే. సంబోధన లేదు, సంతకము లేదు. అయితేనేం విషకత్తి బాణం సూటిగా గుండెల్లో దిగనే దిగింది. వీరప్ప, నే వచ్చి మాట్లాడతానని చెప్పు అంది నీరసంగా. వాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రభస పెట్టలేదు. అందుకు సంతోషించింది ఆమె. డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా డబ్బే డాన్స్ చేస్తోంది. డాన్స్ అనుకోగానే ఆమెకి తన నృత్యాభ్యాసం గుర్తుకు వచ్చింది. ఎస్ఎస్సి పాస్ అయ్యేదాకా తను నృత్యం నేర్చుకుంది. తన గురువు ఆండాళ్ళమ్మగారు ప్రత్యేకంగా నేర్పారు తనకి. తన అరంగేట్రం రోజున డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆకాశానికి ఎత్తేశారు. పద్మిని, వైజయంతిమాల, హేమమాలిని, విజయలక్ష్మి, మంజు భార్గవి, ఆ వరుసలో తన పేరు చేర్చారు ఆయన. తనకెంతో గర్వం కలిగింది. ఏమైంది ఇప్పుడు ఆ గర్వం అంతా? ఆ పొగరు, ఆ ఆవేశం ఎక్కడికి పోయాయి? ఓసారి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతారో అనుకుని కాంపిటీటివ్ రివ్యూ, కెరీర్ డైజెస్ట్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇంటర్వ్యూ అన్నీ చదివేసింది. తొలిసారిగా ఇంటర్వ్యూకి వెళుతున్న గాబరా, తొట్రుపాటు అన్నీ తన ముఖంలో, తన మాటల్లో, తన అదురుతున్న గుండెల్లో ప్రతిధ్వనించాయి. తొలిసారి ఆఫీసర్ గదిలో అడుగు పెడుతుండగా కమాన్ బేబీ కమాన్ నవ్వుతో పలకరించాడు ఆఫీసర్. గదిలో అతనొక్కడే ఉన్నాడు. గది బయట ఓ టేబుల్ వేసుకుని దాని ముందున్న కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు అంతకు పూర్వమే సర్టిఫికెట్స్, టెస్టిమోనియల్స్ అన్నీ పరిశీలించి పంపాడు. నమస్తే అంది నంద భయంగా. సిట్ డౌన్, బట్టతల ఆఫీసర్ కళ్ళు చికిలిస్తూ అన్నాడు. కుర్చీలో కూర్చుంది నంద. నువ్వేం చదివావు? BA లిటరేచర్, 2nd క్లాస్. వెరీ గుడ్. మీ ఇంట్లో ఇంకెవరైనా జాబ్ చేస్తున్నారా? నో సార్, మా ఫాదర్ చేసేవారు, సస్పెండ్ అయ్యారు. పిటి. మీ ఫ్యామిలీ ప్లాన్డ్ ఫ్యామిలీయా? నో సార్,
మేం సిస్టర్స్ బ్రదర్స్ కలిసి 4. అమ్మ నాన్న. పిటి. టోటల్ 6. నీ జీతంతో బ్రతకాలి. ఆ మాట అనగానే ఆశ చిగుర్చింది. ఉత్సాహంగా ఎస్ సార్ అంది. జాగ్రత్తగా చేస్తావా ఉద్యోగం? టు యువర్ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ సార్. అయితే రాత్రి 8 తర్వాత ఇదే ఆఫీస్కి రా. నౌ యూ కెన్ గో. ఎందుకు సార్? పిటి సిల్లీ గర్ల్. ఆ మాత్రం తెలియందే డిగ్రీ వచ్చిందా? నీకు ఉద్యోగం రావాలంటే ఆ వేళకి రావాలి. దట్స్ ఆల్. నంద ముఖం ఎర్రనైంది. యూ ఫూల్ అంటూ తిట్టేసింది చెడామడా. అతడి మనసులోని దురుద్దేశాన్ని గ్రహించి సహించలేకపోయింది. వెంటనే డయల్ చేసి డిఎస్పీకి రింగ్ చేసింది. ఎదురు తిరిగిన ఈ తుఫాను గాలికి నిశ్చేష్టితుడై ఉండిపోయాడు ఆ ఆఫీసర్. ఆఖరికి ఆమె చేతిలోని ఫోన్ లాక్కోవాలని కూడా అనిపించలేదు అతనికి. హలో డిఎస్పీ గారు, నమస్తే. నేనిక్కడ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఆఫీసర్ ఇంటర్వ్యూలో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు వెంటనే రండి, తగిన చర్య తీసుకోండి అంది గబగబా. ఎవరమ్మాయి నువ్వు? నారాయణ గారి కుమార్తెను అంటూ వివరంగా చెప్పింది. ఇటు విను, నువ్వు చేసిన కంప్లైంట్ ఈ రోజుల్లో సర్వసామాన్యం. అనవసరంగా రభస చేయక. ఎవరు విన్నా నవ్వేస్తారు సుమా. వీలైతే అడ్జస్ట్ అయిపో, జాబ్ దక్కించుకో. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం ఎట్ ది కాస్ట్ ఆఫ్ లైఫ్. ఆ విషయం మర్చిపోకు. యూ రాస్కల్ తిట్టేసింది నంద. ఎదిగో అమ్మాయి, నువ్వు రాంగ్ నంబర్కి రింగ్ చేశావు. నిజంగా డిఎస్పీ గారికే నీ ఫోన్ వెళ్ళి ఉంటే ఏమయ్యేది? అయితే నువ్వెవరు? నేనెవరో చెప్పినా నీకు తెలియదులే. ఎమ్మెల్యే కావాలంటే నా హెల్ప్ ఉండాలి. సమితికి ప్రెసిడెంట్ కావాలంటే నా చేయూత కావాలి. ఎంపీగా నిలబడ్డ వారెవరైనా సరే నన్ను రిక్వెస్ట్ చేయండి గెలవలేరు. ఉద్యోగం రావాలన్నా, ఉండాలన్నా, ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఊస్ట్ చేయాలన్నా నా హస్తం ప్రశస్తం. నన్ను గురించి చెప్పుకోవాలంటే బోలెడంత ఉంది. అయినా అడగందే చెప్పడం భావ్యం కాదు. ఈ విషయంలో ఇక ఇంతకంటే మాట్లాడను. నీ పేరేమిటి? నాకు పేరు లేదు. నా ఫోన్ నంబర్ 99 లక్కీ నంబర్ అంటూ క్రెడిల్ చేశాడు. ఆవేశం తగ్గిపోయిన నంద నిరాశగా నిస్పృహలతో చూసింది ఆఫీసర్ వైపు. అతను నిస్సహాయంగా చూస్తున్నాడు. అతన్నేమీ అనకుండా బయటికి నడిచింది నంద. మరి అంతటి కోపం, ఆవేశం ఇప్పుడేమైపోయాయి? నిట్టూర్చింది నంద. మనిషి పరిస్థితులకి బానిసా, లేకపోతే పరిస్థితులు మనిషికి బానిసలా? ఎవరినెవరు లొంగదీసుకుంటున్నారు? ఈరోజు ఈ దేశంలో మనిషి పరిస్థితులకి లొంగిపోయాడు, పోతున్నాడు. వ్యక్తిత్వం లేదు, స్వాతంత్ర్యం లేదు. అంతటా డబ్బు 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 స్వైర విహారం చేస్తోంది. ఈ డబ్బు కోసం మనిషి చేయలేని పని లేదు. మానవుడు ఆఖరికి తను సృష్టించిన డబ్బుకే బందీ అయిపోయాడు. అక్కా పిలిచింది విమల. తల విదుల్చుకుంది నంద. శశికాంత్, విమల పుస్తకాలు మూసేస్తున్నారు. అప్పుడే 9 అయిపోయిందా అనుకుంది. భోజనానికి వంటింటి వైపు కదులుతుంటే ఇంటివాళ్ల రేడియోలో మోగుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. ఇంగ్లీష్లో వార్తలు ప్రారంభమయ్యే వేళకి అందరికీ కంచాలు పెట్టింది విమల. రోజులాగే 4 కూర్చున్నారు. రవికాంత్ అలవాటుగా నంద ప్రక్కనే కూర్చున్నాడు. అన్నం కలిపి పెడుతోంది నంద. పచ్చడి, కూర, చారు, మజ్జిగ. భోజనం ముగించారు. చాలా అలసిపోయినట్లుగా అనిపించింది నందకి. అందరికీ రోజుకి 24 గంటలైతే తనకి 48 గంటల్లాగా గడిచిపోయింది కాలం. ఎంతకాలం ఈ బరువు భరించాలి? తను బాధ్యతలకి, కష్టాలకి భయపడ్డం లేదు. కానీ ఈ బరువుకి భయపడుతోంది. ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఈరోజు మరీ దౌర్భాగ్యంగా గడిచింది. 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేది తను మాత్రమేనా? తన కుటుంబం ఎంత హాయిగా ఉండేది? అసలు దేశం ఎంత సుభిక్షంగా ఉండేది? ఎవరైనా ముసలమ్మలు ఆ రోజుల్ని తలుచుకుని ఈ రోజుల్ని ఈసడించుకుంటూ ఉంటే నవ్వేసేది తను. మరి ఈ 10 సంవత్సరాల అనుభవమే తనని వెనుకటి రోజులతో పోల్చుకుని చింతపడేట్లు చేస్తుంటే మరి వాళ్ళకెలా ఉంటుంది? ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విదేశాల్లో ప్రభుత్వం రాకెట్లని ఆకాశంలోకి పంపుతోంది. పరిశోధనలకి కొన్ని కోట్లు ఖర్చవుతున్నాయి. మన వాళ్ళు ఏమీ ఖర్చు చేయకుండానే ధరల్ని ఆకాశానికి సునాయాసంగా పంపేస్తున్నారు. అటు ఇటు అయిన వారికి ఏ బాధ లేదు. మధ్యనున్న వారికి, వ్యవసాయదారుడికి, నెల జీతాల వాళ్ళకి దినదినానికి జీవితం బరువవుతోంది. ఒక నెలలో ఉన్నట్లుగా జీవితం మరో నెలలో ఉండడం లేదు. అవసరాలు పెరగవు.
ఆశలు పెరగవు, కానీ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా కోరికలని కట్టేసుకుంటున్నారు జనం. ఇది నిర్బంధ పొదుపు. సబ్బులు, కొబ్బరి నూనె, కందిపప్పు, శనగపప్పు, నూనె, పంచదార ఇవి కూడా లగ్జరీ వస్తువులైపోయాయి. మనిషికి ఇంతకంటే బాధ ఉందా? అక్క, అమ్మకి మందివ్వలేదా? తల విదిలించుకుంది నంద. ఆ రోజంతా ఆలోచనలతోనే గడిచిపోయింది. అమ్మకి మందివ్వడం కూడా మర్చిపోయింది తను. లేచి వెళ్ళి మందు కలిపి ఇచ్చింది. పక్కింటి నుంచి రేడియోలో పాటలు వినిపిస్తున్నాయి. సుందరమ్మ మందు తాగేసి గ్లాస్ అందించింది. ఇంకా పడుకోలేదా అమ్మా? నిద్ర రావడం లేదమ్మా. రేపు డాక్టర్ని అడిగి 2 మాత్రలు తీసుకునిరా. అలాగేనమ్మా. పక్క మంచంలో వెల్లకిలా పడుకుని పైకప్పుకేసి చూస్తున్నాడు నారాయణ. ఇంకా నిద్రపోలేదు. దుప్పటి కప్పనా నాన్న? తలూపాడు నారాయణ. దోమలు కుడుతూ ఉంటే దుప్పటి కప్పుకోవడం కూడా తెలియడం లేదు ఆయనకి. పక్కనే తల్లికి దోమతెర కట్టడం వల్ల ఇక్కడ దోమలు విజృంభిస్తున్నాయి. అందరికీ దోమతెరలు కొనడం అంటే యజ్ఞం చేసినంత అవుతుంది. ఎక్కడి నుంచి తేవాలి? అప్పు తీర్చే సాధనం. నందా. రవికాంత్ పిలుపుకి ఉలిక్కిపడింది నంద. ఆ పాట బాగుంది కదూ. రేడియోలో పాట వినిపిస్తోంది. శంకరాభరణంలోనిది. దేశాన్నంతా ఒక ఊపు ఊపేసిన సినిమా. ఆఖరికి వెర్రి సోదరుడిని కదిలించింది. వెళదామా? ఆశగా అడిగాడు. ఆశ్చర్యపోయింది నంద. ఈరోజు 2-3 మాటలు మాట్లాడాడు. క్రమంగా మనుషుల్లో పడుతున్నాడేమో. చికిత్స ఆపినా ప్రకృతే చికిత్స చేస్తుందో ఏమో. సినిమాకి నలుగురు వెళ్ళాలంటే 10 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? తమలాంటి వాళ్ళకి సినిమాలు ఉచితంగా చూపకూడదా? ధనవంతులైన లక్షాధికారులకి, వేలు సంపాదించే ఆఫీసర్లకి పాసులు ఇస్తారు వాళ్ళు. చిత్రం కదూ. వెళదామా? మళ్ళీ అడిగాడు. అప్రయత్నంగా తలూపింది నంద. అది గమనించి విమలా, శశి కూడా అడిగారు. అక్క, ఆ సినిమా చాలా బాగుందని అంతా అంటున్నారు. మా క్లాస్లో అంతా చూశారు. ఆదివారం వెళదాంలే. తనకి అదే సమాధానం అన్నట్లుగా వెళ్ళి పడుకున్నాడు రవి. ఆదివారం ఎన్ని అబద్ధాలైనా ఆడేయొచ్చు ఆ రోజు చెప్పి. ఆఫీస్కి డబ్బు కోసం వచ్చేవారికి, పని త్వరగా కావాలన్నా ఆఫీసర్కి, ఇంట్లో సినిమా అడిగిన వాళ్ళకి అందరికీ అదే సమాధానం. ఆదివారం. నిజంగా ఆదివారం కాదు అది. అది వరం. అది వరం. ఆ రోజు తప్పించుకుంటే మళ్ళీ ఆదివారం దాకా ప్రామిసులతో బ్రతకొచ్చు. గుండె జబ్బు మనిషికి ఇంజెక్షన్ ఇచ్చి గంట ఆయుర్దాయం పెంచినట్లుగా వారం రోజులు పొడిగించవచ్చు. మళ్ళీ వాగ్దానాలు. మనుషులు చాలా శాంత స్వభావులు. వాగ్దానాలని నమ్ముతారు సులభంగా. ఆశాజీవులు కాబట్టే 5 ఏళ్లకొకసారి నమ్మి ఓట్లేస్తున్నారు. ఇంకా పడుకోలేదా అమ్మా? వీరయ్య గారి పిలుపుకి ఆలోచనల నుంచి బయటపడింది. కూర్చో బాబాయ్ అంది బెరుగ్గా. లేదులేమ్మా, సినిమాకి వెడుతున్నా. 9:30 అయింది కదా. ఇప్పుడు వెళితే కానీ టికెట్లు దొరకవు. నంద ఏమీ అనలేదు. బియ్యానికి రాలేదమ్మా? ఇంకో 4 రోజులు గడుస్తాయి బాబాయ్. వచ్చి తీసుకోమ్మా. పాత బాకీ ఇవ్వలేదని ఆగిపోతే పూట గడిచేదెట్లాగా? ఒక్క మనిషి రెక్కల మీద బ్రతికే సంసారాలన్నీ ఇంతే. చేతికి అందిన రోజున ఇద్దూగాని. రేపు తీసుకెళ్ళండి. లేదా నేనే ఓ బస్తా పంపేనా? నందాకి నోరు పెగల్లేదు. ధరలు పెరుగుతున్నాయి. మళ్ళీ కొత్త ధాన్యం వచ్చేదాకా ఎంత పెరుగుతాయో చెప్పలేం. ఈ 3-4 నెలలకి సరిపడ్డ బియ్యం తీసుకోమ్మా. ధరలు పెరిగాయని జీతాలు పెంచరు. మేమైతే జీతాలు పెరిగాయని వార్త వినగానే ధర పెంచేస్తామనుకో. నవ్వింది నంద. నెల వీలైనంత ఇవ్వమ్మా. ఎరియర్స్ వస్తేనో మరేదైనా వస్తేనో అప్పుడు ఏకంగా మొత్తంగా తీర్చేయొచ్చు. తలూపింది నంద. ఆయన వెళ్ళిపోయాడు. శశిని పలకరింపుగా చూసి నిట్టూర్చింది నంద. ఎంత దౌర్భాగ్యపు బ్రతుకులోనైనా కొంత అదృష్టం ఉంటుందట. తన జీవితంలో అనిల్ ఒక అదృష్టపు తెర అయితే వీరయ్య గారు ఒక సౌభ్రాతృత్వపు వీచిక. రేపు వేకువనే లేవగానే నన్ను లేవగొట్టు అంది విమల. ఎందుకు? రేపు ఉదయం ప్రాక్టికల్ క్లాస్ ఉంది. అలాగే. ప్రాక్టికల్స్ కోసం నిద్ర పోగొట్టుకుని త్వరగా లేచి తయారై వెళతారు స్టూడెంట్స్. నిద్ర ఒక వరం. మనిషికి అన్నీ మరిపించేది నిద్ర. కన్న తల్లిలాగా మరిపించేది నిద్ర. ఆ నిద్రని త్యాగం చేసి చదువుతున్నారు. ఫలితం ఏమవుతోంది? తనెంత నిస్సూచిగా హాయిగా ఉండేది
అప్పుడంత సుఖంగా ఉన్నందుకేనా ఇప్పుడన్ని ఆలోచనలు, బాధలు, కష్టాలు? ఉలిక్కిపడింది నంద. నిజంగా రమ శాపం ఫలించింది. ఆ రోజు తను రమని హేళన చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. కానీ తను శారద ఒక జంట. చదువుల్లో, ఆటల్లో, షికార్లలో ఇద్దరూ వారం వారం పార్కుకో, తోటలకో, పిక్నిక్కో వెళ్ళేవాళ్ళు. తోడు వస్తానంటే వద్దనేవారు కాదు. అయితే రమ ఒక్కసారి కూడా రాలేదు. ఎందుకే, నువ్వెప్పుడు మీ అక్కలాగా ఉంటావు? రమ కళ్ళు చిట్లించింది నంద ప్రశ్నకి. నీ పేరుకి లక్ష్మి అని అర్థం కదా. లక్ష్మి అక్క ఎవరు? కొంటెగా అంది నంద. ఆ మాటలతో రమ ముఖం చిన్నబుచ్చుకుంది. నంద, అలా ఎగతాళి చేయకే. ఎగతాళి కాదే, ఇంకేమిటి? మీరంతా ధనవంతులు, బాగా ఉన్నవాళ్ళు. మా నాన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్. మా ఇల్లు ఒక క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. ఆ కొద్దిపాటి జీతంతో మేమెలా బ్రతకాలి? నంద గంభీరంగా ఉండిపోయింది. నంద, చెబుతున్నా విను. బ్యాంకు బ్యాలెన్స్ని రోజు వాడేస్తే అది తరిగిపోతుంది. ఆఖరికి ఒక పైసా అయినా మిగలదు. జీవితంలో సుఖ సంతోషాలు అంతే. మీరంతా ఇప్పుడు ఖర్చు చేసుకుంటున్నారు. ముందు బ్రతుకులో అవి మీకు దక్కకపోవచ్చు. శపిస్తున్నావా? అడిగింది శారద. ఒసే రామా, ఎందుకే ఈ కుళ్ళుబోతుతనం? మేం ఖర్చు చేసుకున్నా మావి తరిగిపోవు. పైగా ఎప్పటికప్పుడు బ్యాంకులో డబ్బు వేసి బ్యాలెన్స్ పెంచినట్లు ఇంకా సుఖ సంతోషాలని పెంచుకుంటాం అంది నంద. నవ్వేసింది రామ ఆ మాటలకి. అలా అయితే పర్వాలేదే, నాకేం కుళ్ళుబోతుతనం లేదు. నేనేం ఏడ్చిపోవడమూ లేదు. కానీ ఇప్పుడు సుఖపడిపోయి తర్వాత ఈ రోజుల్ని తలుచుకుని విచారపడకూడదనే నేను అనటం. ఆ మాటలకి ఎవరూ ఏమీ అనలేదు. మరి ఇప్పుడు ఆలోచిస్తే రామ పెళ్లి చేసుకుని 2 బిడ్డల తల్లి అయిపోయింది. భర్త హై స్కూల్ టీచర్, అది సెకండరీ గ్రేడ్ టీచర్. ప్లాన్డ్ ఫ్యామిలీ. 10 అయిపోయిందక్కా, పడుకోండి అప్రయత్నంగా సమాధానం చెప్పింది. శశి పరుపులు పరిచాడు. రవి వచ్చి అతడి ప్రక్కనే పడుకున్నాడు. విమల తమకి పక్కలు పరిచింది. లైట్లు ఆర్పేయనా? నే తీసేస్తాలే అంటూ లేచింది నంద. వెళ్ళి అలారం సెట్ చేసింది. మళ్ళీ 4 గంటలకి మ్రోగాలి అలారం. తిరిగి రేపు అంతకే తెల్లవారుతుంది. ఇంకో రోజు మొదలవుతుంది. రేపటి మీద ఆశ, భవిష్యత్తుపై నమ్మకం. ఇవన్నీ రేపు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రేవు చుట్టూ తిరిగే పడవల్లాగా. రేపటిపైనే విశ్వాసం లేకపోతే ఈ నిద్ర దీర్ఘ నిద్ర అయిపోతుంది. రేపు ఈనాటి కంటే హీనంగా జరగని మళ్ళీ రేపు రేపటిపై ఆశ మిగులుతుంది. ఆశ ఎంత గొప్పది! అనిల్తో రేపు వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లికి దాఖలు చేయాలి. అప్లికేషన్ పెట్టేస్తే సగం భారం వదులుతుంది. తనని భరిస్తాడు అనిల్. తన బరువు బాధ్యతలని భరిస్తాడు. భర్త కదా మరి. జీతం అంతా ఇంటికి ఇవ్వడానికి ఒప్పేసుకున్నాడు. శశికి ఉద్యోగం వచ్చేదాకానే ఈ బాధ్యత. తర్వాత తనకి విశ్రాంతే. రవి ఒక రకంగా మనుషుల్లో పడుతున్నాడు. తల్లిని, తండ్రిని, వాడిని చూసుకోవడానికి మేనత్త ఉంటుంది. ఆమెకు చేతనవని రోజుకి రవి భార్య వస్తుంది. ఆ బాధ్యత స్వీకరిస్తుంది. అవును, బాధ్యతలు ఎక్కడికి వెళతాయి? అవి పెండింగ్లో ఉంటాయి. లేదా ఒకరి భుజస్కంధాల నుంచి మరొకరి భుజస్కంధాలకి వెళతాయి. అంతే తప్ప మాయమైపోవు. తన బరువు బాధ్యతలు అనిల్పై పడతాయి. కుటుంబం బరువు అతనిపై పడుతుంది. భారం రవిపై పడుతుంది. తండ్రి నుంచి ఏకంగా స్వీకరించిన వాటిని ముగ్గురు పనిచేసుకుంటారు. పని సులువవుతుంది. అలా అనుకోగానే ఆమె మనస్సు తేలిక పడింది. లైటు తీసివేసి వెళ్ళి పడుకుంది నంద. రేపటిపై ఆశతో ఉదయం నుంచి పడిన శ్రమ, వ్యగ్రత అన్నీ మర్చిపోయి క్షణంలో నిద్రపోయింది. ప్రశాంతంగా నిద్రపోతోంది. తీయటి కలలు కంటోంది నంద. మధ్యతరగతి సంసారాల్లోని పెళ్లి కాని 1001 ఆడపడుచుల ప్రతీక ఆనందలక్ష్మి. ఇదండి ప్రముఖ రచయిత యామిని సరస్వతి గారి రచన మౌన విపంచి అనే నవల. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.